చికెన్ 65 అందరికీ తెలుసు కదా. మరి ఎగ్ 65 ఎప్పుడైనా చేసి చూసారా? అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేయండి. ఇది సాయంత్రం సమయంలో స్నాక్గా కూడా చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 6 కోడిగుడ్లు తీసుకుని ఉడకపెట్టి పైన పెంకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న కోడిగుడ్లను చాకుతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా చేసుకుని లోపలున్న పసుపు రంగు భాగాన్ని తీసేయాలి. ఇలా మొత్తం కోడిగుడ్లను తీసిన తర్వాత ఈ తెల్లటి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తీసుకోవాలి. ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉండేలాగా తీసుకోండి. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకుని దీనిలోకి ముక్కలుగా కోసుకున్న కోడిగుడ్లు, 3 స్పూన్ల బియ్యపిండి, 3 స్పూన్ల శనగపిండి, 1 రెమ్మ కరివేపాకును సన్నగా తరిగి ఈ కరివేపాకు తరుగు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ కాశ్మీరీ కారంను వేసుకోవాలి. కాశ్మీరీ కారం మంచి రంగు వస్తుంది, కారం తక్కువగా ఉంటుంది. ఉప్పు వచ్చేసి 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఇలా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మంచిగా కలుపుకోండి. దీన్ని కలుపుకోవటానికి ఇంకా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. మనం పెరుగు వేసుకున్నాం కదా, దాంతోనే మంచిగా కలిసిపోతుంది. ఒకవేళ పిండి సరిపోలేదు అనిపిస్తే మరొక స్పూన్ శనగపిండిని వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని మంచిగా 1 నిమిషం పాటు కలుపుకుంటే ఈ ముక్కలు మొత్తానికి పిండి బాగా పడుతుంది. ఈ మిశ్రమం వచ్చేసి చేత్తో తీసుకుని ఇలా ముద్దలాగా చేసుకుంటే రావాలన్నమాట. అలా వచ్చేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇవి వేయించుకోవటానికి సరిపడా నూనె పెట్టుకుని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పకోడీ ఎలా వేసుకుంటామో అలా ముద్దలుగా వచ్చేలాగా వేసుకోవాలి. నూనె మరీ వేడెక్కాల్సిన అవసరం లేదు. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటిల్ని కొద్దిగా రంగు మారేంత వరకు కదపకుండా అలా వదిలేసేయండి. కాస్త రంగు మారటం మొదలైన తర్వాత గరిటెతో అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పకోడీని ఇలా నిదానంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని నూనెలో నుండి తీసేయండి. ఇవి నూనె కూడా ఎక్కువగా ఏమీ పీల్చవండి. ఇలానే మిగిలిన వాటితో కూడా పకోడీలాగా వేసుకోండి. ఇవి వచ్చేసి మరీ పెద్దగా కాకుండా కాస్త చిన్నగా ఉండేలాగా వేసుకోవాలి. ఇవి మనకు మంచిగా వేగేటప్పటికి దీని నుండి బుడగలు రావటం తగ్గుతుంది. అలా వచ్చేంత వరకు చూసుకుని మధ్యలో కలుపుకుంటూ వేయించుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం పిండితో పకోడీలాగా వేసుకుని వేయించుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకోండి. 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 పచ్చిమిర్చి సన్నటి తరుగు, 1 రెమ్మ కరివేపాకును వేసుకుని సన్నని మంట మీద వీటిల్ని వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చిమిర్చి సగం వేగేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 3 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఎండుమిరపకాయలను వేసుకుని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకుంటే ఇవి మొత్తం కూడా మనకు మంచిగా వేగిపోతాయి. అప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ కంటే కాస్త ఎక్కువగా మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు మిరియాల పొడి మనం ముందు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. వేసుకున్న ఈ 2 నూనెలో మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని వెంటనే దీనిలోకి 1/4 కప్పు టొమాటో కెచప్ను వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కోడిగుడ్లతో పకోడీలాగా వేసి పెట్టుకున్నాం కదా, ఈ మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. కెచప్తో పాటు ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ఈ మొత్తం కూడా ఈ పకోడీకి బాగా పట్టాలి. ఇది వచ్చేసి మొత్తంగా సన్నని మంట మీదే చేసుకోండి. నిదానంగా 1 నిమిషం పాటు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 మనకు తయారైపోతుంది. ఈ వీడియోలో చెప్పిన కొలతలతోనే ఇలానే మీరు ఇంట్లో ఒకసారి చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ ఎగ్ 65 తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.